మా తాండల మా రాజ్యం ఉండాలి, ఆ పెద్ద ఊరి కింద మేమెందుకు ఉండాలి, మా తాండల మా రాజ్యం ఉండాలి అనే ఒక స్లోగన్ ఎప్పటి నుంచో ఉన్నది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్పింది చేస్తాం చేస్తామని, కానీ చేయలే. ఆఖరికి చేసింది ఎవరు? 3400 పల్లెలు. ఇంతకుముందు నేను వస్తుంటే రమణన్న చూపెడుతున్నాడు ఒక పల్లె, అదేం పల్లెనే? రామచంద్రపురం. ఏ మండలం? చిట్యాల మండలం రామచంద్రపురం. మేము రాంగరాంగా రమణారెడ్డి అన్న చూపెట్టిండు, అన్న ఈ ఊరోళ్ళు వచ్చి నన్ను అడిగినరు, ఎప్పటి నుంచో మా కోరికున్న సార్ మాది పంచాయతీ చేయాలన్నారు, చేసినా కానీ ఈ ఊళ్ళో కూడా నాకు మైనస్ వచ్చింది, ఏం చేయాలి నేను అంటున్నా. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే చేసినాం, చెప్పిందేవాడు ఆ ఊళ్ళో ఉండే కార్యకర్తలు చెప్పాలి కదా, అరే మా రమణారెడ్డి సార్ కేసీఆర్ గారిని పట్టుకొని మొత్తానికి మన ఊరు పంచాయతీ చేసిండ్రా, మనం ఈసారి మాత్రం రుణపడి ఉండాలి సార్కు, కంపల్సరీ మన అధికారం మనకి ఇచ్చినందుకు మనం తనలాడాలి, ఒక్క ఓటర్న మెజారిటీ ఇవ్వాలి సార్కి అనుకున్నారా? అనుకోలే. రమేష్ సురేష్ చేస్తారు అనుకున్నాడు, సురేష్ రమేష్ చేస్తారు అనుకున్నాడు, ఇద్దరు కలిసి ఆయన ఎల్లయ్య కప్ప చెప్పిండు, ఎల్లయ్య మల్లయ్య కప్ప చెప్పిండు, మొత్తానికి ఎవరు పని చేయలేదు, రాజుగారి పాలకత అయిపోయింది, మొత్తం తేడా కొట్టింది, ఆయన ఉల్టాయి. గది జరిగింది. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు భూపాలపల్లిలో, డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అసొంటి భూపాలపల్లిలో మెడికల్ కాలేజు నర్సింగ్ కాలేజ్ వస్తుందని కలలో కూడా అనుకున్నారా మీరు? మరి మన విద్యార్థి సోదరులు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, మా తమ్ముడు ఈయనే ఉన్నాడు, మా వాసుదేవరెడ్డి, మనోళ్ళు కష్టపడన్నా చెప్పన్నా లేదా పొలగన్లకు పోయి, అరే మన కాడ ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ లేదు, అవి కావాలంటే కూడా రోడ్డు మీదకి పోయి ధర్నా చేస్తే తప్ప మనకు రాకుంటుండే. అసొంటిది భూపాలపల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకనాడు ఒకే ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణ రాకముందు, కాకతీయ మెడికల్ కాలేజ్ ఒకటే ఒక్కటి. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? 5. భూపాలపల్లిలో 1, ములుగులో 1, జనగామలో 1, మహబూబాబాద్లో 1, కాకతీయ, మొత్తం కలిపి 5 మెడికల్ కాలేజీలు కట్టించిన మన నర్సంపేట, మర్చిపోయినా నర్సంపేటలో 1. ఇక గిన్ని మెడికల్ కాలేజీలు వరంగల్ రూరల్ జిల్లాకు 1 ఇచ్చి, అంటే ఇప్పుడు ఏంది, 1 ఉండే ఉమ్మడి వరంగల్లో, ఇంకొక 5 కొత్తగా కేసీఆర్ సార్ ఇచ్చిండు. చెప్పుకున్నామా? మరి నర్సంపేటలో ఓడిపోతుమి, భూపాలపల్లి ఓడిపోతుమి, మహబాద్లో ఓడిపోతుమి, ములుగులో ఓడిపోతుమి. ఏమిటి ఓడిపోయినాం? చెప్పుకోక పని చెయ్యక పట్టి లేక అందరికీ అన్నేరికే అనుకోని. ఓ రోజు మహబాద్ పోయినాం, నేను సత్యవతక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆడికెళ్ళి పోతుంటే మెడికల్ కాలేజ్ చూపెట్టుకుంటా చాలా గర్వంగా చెప్పింది సత్యవతక్క నాకు, అన్న మీకు తెలుసా ఈ మెడికల్ కాలేజీలో 140 మంది డాక్టర్లు ఉంటారన్నా, మాకు ఇలా హైదరాబాద్ పోయే అవసరం లేదు, వరంగల్ పోయే అవసరం లేదు, 140 మంది డాక్టర్లు అందరు స్పెషలిస్టులు మా మహబూబాబాద్లో ఉంటారని చెప్పి గర్వంగా చెప్పింది. కానీ మహబాద్లో కూడా ఓడిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే పని చేసుడు ఒక ఎత్తు, చెప్పుకున్నాడు ఇంకో ఎత్తు. నేను మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, నీళ్లు నిధులు నియామకాలు ఇదే కదా జయశంకర్ సార్ మనకు నేర్పింది తెలంగాణ ఉద్యమంలో. నీళ్లు నిధులు నియామకాలు దీనికోసమే కదా కొట్లాడినాము. మరి అలా ఏమైతుంది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక? అదే నడుస్తున్నది మళ్ళీ, నీళ్లు నిధులు నియామకాలు. కానీ నీళ్ళేమో చంద్రబాబు కోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి రాహుల్ గాంధీకి, నియామకాలేమో చంద్రబాబు తొత్తులకు పోతున్నాయి. మీరు చూడండి ఏమైతుందో, నీళ్లు కిందికి చంద్రబాబు, నిధులు రాహుల్ గాంధీకి, నియామకాలు చంద్రబాబు గారి తొత్తులకు. ఇది జరుగుతూ ఉన్నది. ఇది చెప్పొద్దా మరి? మనం కాకపోతే ఎవడు చెప్తాడు? మనం కాకపోతే ఎవరు కొట్లాడతారు? మనం కొట్లాడకపోతే ఈ దుర్మార్గులు అవసరమైతే కాంగ్రెస్ బీజేపీ కలిసి మన సింగరేణిని కూడా ప్రైవేట్ చేస్తారు, యాదికి పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మళ్ళా గొంతు విప్పాల్సింది, కొట్లాడాల్సింది, తెగించి కలబడాల్సింది కేసీఆర్ బృందం, కేసీఆర్ దళమే తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో కాదు. ఎందుకంటే వాళ్ళ కడుపులో నొప్పి ఉండదు. తెలంగాణ అంటే మళ్ళా మనకే ఉంటుంది, యాది పెట్టుకోండి దయచేసి. ఇక మోసాల గురించి, కాంగ్రెస్ మోసాల గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎవరు అరే ఎవ్వల ఏ ఒక్కళ్ళని అడిగిన రాష్ట్రంలో అందరూ గొల్లుమంటాను. మేము రాంగరాంగ రైతు కూలీలను అడిగినాం. నేను రమణన్న దగ్గర మొత్తం పొలంలో నాట్లేస్తున్నారు లేడీస్, వాళ్ళందరూ వచ్చి రోడ్డు కట్టం నిలబడి 1 నిమిషం దిగు అంటే దిగినాం, మాట్లాడినాం. ఏమమ్మా మరి బాగా చెప్పారు కదా, వీళ్ళు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా అని అడిగిన. ఎక్కడి 12,000? మాకేం 12 పైసలు కూడా రాలే అన్న. మరి మీరు అందరు లేడీస్ కదా, 2,500 ఇస్తా అన్నాడు, వచ్చినాయా అన్న. మన్ను కూడా రాలే అన్న. మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారా? ఉన్నారు. పెన్షన్లు పడ్డాయా? ఏడబడ్డాయి పెన్షన్లు. 2 నెలలు ఎగ్గొట్టిండు వీడు, లంగవీడు. 2,000 4,000 చెప్తా అన్నాడు, ఉన్న 2,000 2 నెలలు ఎగ్గొట్టిండు అన్నారు. మరి మీ ఇంట్లో రైతు కూలీలే, మరి ఎవరైనా రైతులు ఉన్నారా అంటే మాకు ఇంత పొలం ఉంది అన్నారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన. ఏడబడ్డది
ఓట్లప్పుడే ఎత్తాడు, వీడు నాట్లప్పుడే వేయడు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు పడుతుండే, వీడు వచ్చినాక ఓట్లప్పుడే పడుతుంది. అంటే బరాబర్ చెప్తున్నారు వాళ్ళు. నేనేమి అడగలే, నేనేం పెద్దగా లెక్చర్ ఇచ్చే అవసరం లేదు, మీరేం పెద్ద పోయి డప్పు కొట్టే అవసరం లేదు. అన్నీ తెలుసు. మీరు చేయవలసిందల్లా